సార్ ఇంకొకటి ఏంటంటే యూజువల్గా బిఫోర్ ఐఎమ్ అ స్పోర్ట్స్ కామెంటేటర్. సో మన సీనియర్ ప్లేయర్స్ కొంతమంది దగ్గర నుంచి కూడా నేను వింటూ ఉన్నది ఇప్పటికీ ఏంటంటే ఎవ్రీ స్టేట్కి కంపల్సరీగా ఒక లీగ్ అనేది ఏర్పాటు చేస్తున్నారా, ఆడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడు ప్రీమియర్ లీగ్ అని ఉంది. సో రీసెంట్గానే ఆంధ్ర ప్రీమియర్ లీగ్ అనేది కూడా స్టార్ట్ చేస్తారు. కానీ ఇక్కడ తెలంగాణ విషయానికి వచ్చేటప్పటికి మాత్రం ఎందుకు అలా లేదు? సో ఎందుకు నిర్వహించడం లేదు మెయిన్గా? మీకు 2018-19లో ఒక ప్రయత్నం జరిగింది కదా, T20 లీగ్ అని. అప్పుడు వివేక్ గారు ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఒక లీగ్ స్టార్ట్ చేసినారు. వారి తర్వాత వారి టర్మ్ అయిపోయింది, కొత్తగా మళ్ళీ కొత్త ఎలక్షన్ వచ్చింది. ఆ తర్వాత వారి టైంలో అజరుద్దీన్ గారి టైంలో కూడా ఒక ప్రోగ్రామ్తో, అంటే వేరే కంపెనీతో టైప్ అయ్యి లీగ్ స్టార్ట్ చేయాలని ప్రయత్నం చేసినారు. బట్ అంతకంటే ముందు ఏమైందంటే ఎస్సీలో ప్రెసిడెంట్ సెక్రటరీల మధ్యలో, అక్కడ ఉన్న క్లబ్ సెక్రటరీల మధ్యలో చాలా ఇష్యూస్ జరిగినాయి. దాంతోపాటు చాలా మాల్ ప్రాక్టీసెస్ జరిగినాయి, చాలా ఇష్యూ. దాంతోపాటు ఇక్కడ మనీ మ్యానిపులేటింగ్ జరిగిందని చాలా ఇష్యూస్ అని. అప్పుడు ఏమైందంటే బీసీసీఐ ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను ప్రెసిడెంట్ అయిన తర్వాత ఫస్ట్ ఏజీఎంలోనే బీసీసీఐ జయేష్ గారిని, వారు సెక్రటరీ ఉండే అప్పుడు, ఇప్పుడు ఐసీసీఐ చైర్మన్ అయినారు, వారిని ఒకసారి రిక్వెస్ట్ చేశాను. సార్ ఇప్పుడు నేను ప్రెసిడెంట్ అయినా కదా, నేను ఒకసారి తెలంగాణ ప్రీమియర్ లీగ్ కండక్ట్ చేసుకుంటా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అసోసియేషన్ ఆర్డర్లో పెట్టుకొని, ఆర్డర్లో పెట్టిన తర్వాత నువ్వు నా దగ్గరకు వచ్చి క్వశ్చన్ అడిగేది నేను ఇస్తాను. మీ అసోసియేషన్ ఆర్డర్లో లేదు. మీరు ఇప్పుడు టీపీఎల్ స్టార్ట్ చేస్తే కూడా దాంట్లో ఏదో ఇష్యూస్ ఉంటాయి, అది మధ్యలో ఆగడం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి ఆగిపోయింది. ఇవన్నీ క్లియర్ అయినాక రండి మీరు అని చెప్పి మన ఫస్ట్ టైం వారు చెప్పారు. ఆ తర్వాత రీసెంట్గా నేను ఒక లాస్ట్ 2 months బ్యాక్ జేసా గారిని కలిసినప్పుడు, దాంతోపాటు ఏజీఎంలో కూడా మరి ఏం చెప్పారంటే, స్టేట్ అసోసియేషన్స్ లీగ్స్ అన్నీ కూడా మీరు ఐపీఎల్ అయిన తర్వాత, ఐపీఎల్ అయిన తర్వాత అనౌన్స్ చేసుకోమని చెప్పారు. ఓకే, 99% మేము ఇప్పుడు మా అపెక్స్ బాడీని, మాకు జనవరిలో కానీ ఫిబ్రవరిలో కానీ మాకు యాన్యువల్ జనరల్ బాడీ ఉంటుంది. ఆ జనరల్ బాడీలో ఇది నేను పాయింట్ పెట్టి అప్రూవల్ తీసుకున్న తర్వాత 99% మే జూన్లో ఇక్కడ తెలంగాణ ప్రీమియం చేయాలన్నదే మా ఇంటెన్షన్. ఖచ్చితంగా మీరు చూస్తారు. సో ఈసారి అయితే మనం తెలంగాణ ప్రీమియర్ లీగ్ ఉండబోతుందంటే అనుకుంటున్నాను. ఓకే, యూజువల్గా మేము బయట వింటూ ఉన్నది ఏంటంటే, సో ఇక్కడ మొన్న జరిగిన ఎలక్షన్స్లలో సో ఎవరైనా కానీ ఒక ప్యానల్ నుంచి సెలెక్ట్ అవుతారు, ప్యానల్ మొత్తం సెలెక్ట్ అవ్వడం అనేది ఉంటుంది. కాకపోతే ఇక్కడ డిఫరెంట్ ప్యానల్ నుంచి డిఫరెంట్ మెంబర్స్ అనేది కూడా సెలెక్ట్ అయ్యారు. సో అలాంటి టైంలో వాళ్ళ మధ్యలో వర్కింగ్ కోఆర్డినేషన్ అనేది ఎలా ఉంటుంది సార్? అందుకు ఇది అదృష్టం కిందనే భావించవచ్చు అని నేను అనుకుంటే. ఇది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో ఉండే ప్లేయర్స్కి వీళ్ళకి ఎందుకంటే ఒకే ప్యానెల్ ఉంది అనుకోండి, ఆ ప్యానెల్లో ఉండే ఒకరు ఇద్దరు పర్సన్స్ వాళ్ళు ఏదైతే డెసిషన్స్ తీసుకుంటారో యాజ్ ఇట్ ఈస్గా మోనోపెలిగా వాళ్ళ డెసిషన్స్ ఇంప్లిమెంట్ కావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మేము 3 groups నుంచి 2 members గెలిచాం. నేను, ట్రెజరర్ గారు ఒక గ్రూప్ నుంచి, సెక్రటరీ గారు, కౌన్సిలర్ గారు ఒక గ్రూప్ నుంచి, వైస్ ప్రెసిడెంట్ గారు అండ్ జాయింట్ సెక్రటరీ గారు ఒక గ్రూప్ నుంచి. సో మేమందరం ఓకే చేస్తే కానీ డెసిషన్ బయటికి రాదు. సో ఏదన్నా డెవలప్మెంట్ తప్ప ఏదన్నా ఇంకా మిస్టేక్స్ చేయడానికి తక్కువ స్కోప్ ఉంటుంది. అది కూడా ఒక అదృష్టం కిందనే భావించవచ్చు. అయితే మీరు లాస్ట్ బాడీ కంటే, అంతకుండా ఉన్న బాడీల కంటే దీనికి నేను ఖచ్చితంగా ఒక డిఫరెన్షియేట్ చెప్పగలుగుతాను. ఇంతకుముందు జరిగిన మాల్ ప్రాక్టీసెస్ అన్నీ ఆపాము మేము. ఏదైతే మనీ మ్యానిపులేషన్ అయ్యేది అది ఆపాము, సెలక్షన్లో మ్యానిపులేషన్ అయ్యేది అది ఆపాము. ఇంతకుముందుకు సెలక్షన్స్లో ఒక్కొక్కసారి 50-60 ప్లేయర్స్ని ఒక టీంకు పంపించేవాళ్ళు. యాజ్ పర్ బీసీసీ నెంబర్ ప్రకారం 15 members పంపాలి. మేము ప్రతి సెలక్షన్స్లో 15 members కంటే ఎక్కువ ఏ టీం కూడా పంపలేదు. మీరు చూసుకున్న లాస్ట్ 1 yearలో మా సీజన్లో కూడా ఇవన్నీ మేము చేస్తున్న ఇంప్లిమెంట్స్. పర్ఫార్మెన్స్లో కూడా మేము రాకముందుకు రంజీలో ప్లేట్లో ఉండేది, మేము వచ్చిన తర్వాత హైలైట్ అయింది. అంతేకాకుండా ఒక సీనియర్ క్రికెటర్ని, ఒక టెస్ట్ ప్లేయర్ అయిన వెంకటేష్ ప్రసాద్ గారిని మన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆపరేషన్స్ హెడ్గా తీసుకోవడం జరిగింది. ఇట్లాంటి చాలా మంచి కార్యక్రమాలు ఇప్పుడు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ జరగాలంటే మా అపెక్స్ బాడీ అండ్ ఆల్ గ్రూప్ మెంబర్స్ సపోర్ట్ రావాల్సిందే. ఇవన్నీ సపోర్ట్ వస్తున్నాయి కాబట్టి ఇవన్నీ చేయగలుగుతున్నాం. అందరు డిఫరెంట్ గ్రూప్ల నుంచి రావడం కూడా ఒక అడ్వాంటేజ్ కింద నేను భావిస్తాను. ఈ ఆన్సర్ అనేది నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. పర్టికులర్లీ అందరినీ కలుపుకొని వెళ్ళడం అనేది విధానము జగన్ గారి దగ్గర నుంచి ఎక్కువ వింటుంటామని మేము ఆల్రెడీ బయట విన్నాం. సో అది ఇప్పుడు మీ మాటల్లో కూడా స్పష్టంగా నిజంగా నేను ఎలక్షన్ గెలిచిన రోజే మీడియా మిత్రులతో మాట్లాడుతూ చెప్పాను, ఎలక్షన్ బిఫోర్ ఒకలాగా ఉంటుంది, ఆఫ్టర్ ఎలక్షన్ ఒకలాగా ఉంటుంది. ఎలక్షన్ బిఫోర్ మేము డిఫరెంట్ గ్రూప్ నుంచి వచ్చాం, గెలిచిన తర్వాత మేమంతా ఒకటే గ్రూప్, హెచ్సీఏ గ్రూప్. మీరు అందరం కలిసి పనిచేస్తాం, ఏదైనా ఇబ్బందులు మాలో ఉన్నా మేము కలుపుకొని పోనీ ప్రయత్నం చేస్తాం. నేను హెచ్సీఏ ప్రెసిడెంట్ పెద్దగా, హెచ్సీఏ కుటుంబ పెద్దగా అందరినీ కలుపుకునే బాధ్యత నేను తీసుకుంటా. మా మధ్యలో ఏదైనా డిఫరెన్సెస్ వచ్చినా అందరినీ కలుపుకొని పోతా అని చెప్పి అదే విధంగా పనిచేస్తున్నాను. ఓకే సార్, ఇంకా కమింగ్ టు ద టీపీఎల్. సో తెలంగాణ ప్రీమియర్ లీగ్ అనేది కూడా ఈసారి ఐపీఎల్ తర్వాత స్టార్ట్ చేయబోతున్నామని మీరు కూడా సో చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు.
దట్ వాస్ వెరీ వెరీ నైస్. కానీ ఈసారి జరిగిన ఐపీఎల్ వేలంలో మన తెలంగాణ నుంచి ఎక్సెప్ట్ సిరాజ్ ఈజ్ ఏ ఇంటర్నేషనల్ ప్లేయర్ కాబట్టి తిలక్ వర్మ. సో తిలక్ వర్మ వీళ్ళు తప్ప మిగతా ఎవ్వరూ సెలెక్ట్ కాకపోవడానికి గల రీజన్ ఏంటంటారు? యాక్చువల్గా మేము ఈసారి బాగా మీతో పాటు నేను కూడా చాలా డిసప్పాయింట్ అయిన పాయింటే. దాంతోపాటు ఒక ప్రెసిడెంట్గా నాకు కూడా కొంచెం బాగా ఇబ్బంది పెట్టిన పాయింటే ఇది. నేను అట్లీస్ట్ ఒక 3-4 మెంబర్స్ అన్ని సార్ సెలెక్ట్ అవుతారని అనుకున్నాం. తిలక్ వర్మ, సిరాజ్ కాకుండా ఇంకా ఇద్దరని ఎక్స్పెక్ట్ చేశాం. దాంతోపాటుగా నేను ఎస్ఆర్హెచ్ టీమ్ని అండ్ మా బీసీసీలో ఉన్న గుడ్ ఆఫీస్ని అండ్ అదర్ సెలెక్షన్ కమిటీని అంటే టీమ్ ఓనర్స్ని కూడా రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది దానికంటే ముందు కూడా. కాకపోతే వాళ్ళకి ఏమవుతుందంటే ఒక ప్యాకెట్ ఉంటుంది, మనీ ప్యాకెట్. దాంట్లో ఒక్కొక్క ప్లేయర్కి ఇంత పెట్టాలి ప్లస్ టోటల్ ప్లేయర్స్ మీద ఇంత పెట్టాలన్న దాన్ని అక్కడ ఏదో సెట్ కాలేదు. దాంతోపాటు మీరు అన్నట్టుగా ప్లేయర్ పర్ఫార్మెన్స్ బాగుంటే ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. బట్ ఎక్కడో అక్కడ ఉండే సెలక్షన్ టీమ్ కానీ లేదంటే అలా కోచ్లకు కానీ మన పిల్లల పర్ఫార్మెన్స్ అంత బాగా అనిపించినట్టుంది. బట్ దీని మీద మేము వర్కౌట్ చేస్తున్నాం. ఈవెన్ మా వెంకటేష్ ప్రసాద్ గారు, మా కోచెస్ అందరం కూడా దీని మీద ఒక రివ్యూ కమిటీ వేసుకున్నాం. మన పిల్లలు ఎందుకు మన లీగ్స్లో ఆడలేకపోయారు ఐపీఎల్లో, దాని మీద మేము నిజంగా కూడా ఒక సీరియస్ యాక్షన్ తీసుకుంటాం. నెక్స్ట్ ఐపీఎల్లో ఒక 5 ప్లేయర్లన్నా మన హైదరాబాద్ క్రికెట్ ప్లేయర్స్ డిఫరెంట్ ఐపీఎల్లో ఆడాలన్నది మా ప్రయత్నం. దాని ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే హెచ్సిఏ అనేది సో చాలా సంవత్సరాల నుంచి ఎంతో గొప్ప గొప్ప ప్లేయర్స్ని కూడా ఇచ్చిన ఒక అసోసియేషన్, బిగ్ లెగసీ అనేది కూడా ఉంది. పక్కన ఉన్న ఆంధ్ర నుంచి సో 4 ప్లేయర్స్ సెలెక్ట్ అయినప్పుడు ఇక్కడ నుంచి ఒకరు కూడా అట్లా సెలెక్ట్ కాకపోవడం ఏంటా అనేది కూడా ఒక రకంగా కొంచెం బాధ అనిపించిన సందర్భమే. ప్రజెంట్ ఇప్పుడైతే తిలక్ వర్మ కానీ సిరాజ్ కానీ సో వాళ్ళకు ఫ్యూచర్ కానీ ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు ఏంటి? ఖచ్చితంగా వేరే స్టేట్ నుంచి మంచి పర్ఫార్మెన్స్ వచ్చింది. మన దగ్గర మంచి పర్ఫార్మెన్స్ రాకపోవడానికి ఒక రీజన్ కూడా మీరు అన్నట్టు తెలంగాణ ప్రీమియర్ లీగ్ అనేది మన దగ్గర లేకపోవడం. ఎప్పుడైనా మీరు చూస్తే ఐపీఎల్కి సెలెక్ట్ అయిన మెంబర్స్ అందరూ కూడా మ్యాక్సిమం ప్లేయర్స్ అందరూ వాళ్ళ స్టేట్ లీగ్స్లలో పర్ఫార్మెన్స్ బాగా చేసిన తర్వాత వాళ్ళు కోచ్ల దృష్టిలో పడినారు. ఆ దృష్టిలో పడడం వల్ల అంటే కోచ్లు వాళ్ళని అబ్జర్వ్ చేస్తున్నారు, వాళ్ళ లోకల్ లీగ్స్లో వెళ్తున్నారు. అది ఉండడం వల్ల వాళ్ళకి అడ్వాంటేజ్. ఈవెన్ ఆంధ్రాకు కూడా ఆంధ్ర ప్రీమియర్ లీగ్లో ఎవరైతే పర్ఫామ్ చేసినారో వాళ్ళే ఐపీఎల్ పిక్ అయినారు. అందుకనే ఈసారి ఎట్టి పరిస్థితుల్లో టీపీఎల్ చేయాలన్నది మన ఇంటెన్షన్. ఈసారి టీపీఎల్ చేస్తే నెక్స్ట్ ఐపీఎల్ కన్నా ఈ టీపీఎల్ పిల్లలు మనకు ఎవరైతే పర్ఫామ్ చేసినారో వాళ్ళు రావాలన్నది చూస్తున్నాం. కమింగ్ టు ది సిరాజ్ అండ్ తిలక్ వర్మ, దే ఆర్ వెరీ గుడ్ ప్లేయర్స్. ఇండియాకి మంచి నేమ్ తీసుకొచ్చేంత కెపాసిటీ వాళ్ళకు ఉంది. అయితే మీరు చాలా స్టేట్స్ నుంచి చూస్తే ఒక్కొక్క స్టేట్ నుంచి ఒక్కరు కూడా రిప్రజెంటేషన్ లేని పరిస్థితి. ఈవెన్ ఆంధ్రాకు కూడా మొన్నటి వరకు ఇప్పుడు మన ఒక ప్లేయర్ తప్ప ఎంతవరకు నితీష్ తప్ప అక్కడ నుంచి వేరే ప్లేయర్స్ కూడా లేరు. మనకి 2 ప్లేయర్స్ ఉన్నారు. అదొక అడ్వాంటేజ్ కింద. అంటే నేను ఒక సాకుగా చూపట్లేదు, బట్ ఐపీఎల్లో ఖచ్చితంగా లేనందుకు దానికి మాకు కూడా బాధ ఉంది. ఈసారి తెలంగాణ ప్రీమియర్ లీగ్ కండక్ట్ చేసి మా పిల్లలందరికీ ఎక్కువ ఆడే పర్ఫార్మెన్స్ ఛాన్స్ ఇచ్చిన తర్వాత దాని ద్వారా ఐపీఎల్కి ఎక్కువ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. తిలక్ నిజంగా కూడా మీకు రాబో రోజుల్లో ఇండియాకి మెయిన్ ప్లేయర్ అవుతాడు చూస్తున్నాడు. వింటుంటే చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంది. అంటే